సికింద్రాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే స్టేషన్ను అన్ని వైపులా కలుపుతూ స్కై వాక్ నిర్మించనుంది. ప్రయాణికులు ఏ వైపు నుంచి వచ్చినా డైరెక్ట్ స్టేషన్లోకి వెళ్లేలా స్కై వాక్ రూపొందించనుంది. దీంతో ట్రాఫిక్ సమస్య కూడా తేలుతుందంటున్నారు అధికారులు. ఇప్పటికే స్కై వాక్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. సిటీలో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే పనిలో ఉంది హెచ్ఎండిఏ. ఇందుకోసం స్కై వాక్ ను నిర్మించాలని డిసైడ్ అయింది. రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కై వాక్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. రైల్వే ప్రయాణికులు స్టేషన్ లోపలికి వెళ్లాలంటే ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటాల్సిన పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ తిప్పలు తప్పించడంతో పాటు మరో 30 ఏండ్ల పాటు ట్రాఫిక్ సమస్య లేకుండా బస్, మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు నేరుగా రైల్వే స్టేషన్లోకి వెళ్లేలా స్టేషన్ 4 దిక్కులను కలుపుతూ స్కై వాక్ నిర్మించాలని ప్రపోజల్స్ రెడీ చేసింది హెచ్ఎండిఏ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకి 80 ఎక్స్ప్రెస్, మరో 100 ప్యాసింజర్ రైళ్లు వచ్చిపోతుంటాయి. రోజుకు 2 నుంచి 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 3,50,000 మంది వరకు వచ్చిపోతుంటారు. స్టేషన్ అవతల ఉన్న ఆర్టీసీ బస్ స్టాప్ల నుంచి 1000 వరకు బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. వీరంతా రైల్వే స్టేషన్ నుంచి బయటకు రావాలన్నా, లోపలికి వెళ్లాలన్నా ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోకు సంబంధించి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి రెతిఫైల్ 2nd ఫ్లోర్ కు మాత్రమే కనెక్టివిటీ ఉంది. మళ్లీ కిందకు దిగి రైల్వే స్టేషన్ లోకి వెళ్లాల్సి వస్తోంది. దీంతో టైంకు ట్రైన్లు రీచ్ అవ్వడానికి ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ లోకి వెళ్లే ప్రయాణికులు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కానీ 10 నుంచి కానీ లోపలికి వెళ్తున్నారు. కానీ కొన్నిసార్లు టికెట్లు కొనుగోలు చేసి లోపలికి వెళ్లేసరికి రైళ్లను అందుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి రైల్వే స్టేషన్ అనుసంధానిస్తూ స్కై వాక్ నిర్మించాలని ప్రతిపాదించారు హెచ్ఎండిఏ అధికారులు. సిటీలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాలో హెచ్ఎండిఏ నిర్మించిన స్కై వాక్ కు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు అధికారులు. స్కై వాక్ నిర్మాణం తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గాయంటున్నారు. అలాగే మెహదీపట్నం చౌరస్తాలో హెచ్ఎండిఏ నిర్మిస్తున్న స్కై వాక్ ఫైనల్ స్టేజ్ కు చేరింది. దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెంటర్ లోనూ స్కై వాక్ నిర్మిస్తే చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు అధికారులు. స్టేషన్ నుంచి 800 మీటర్ల పరిధిలో స్కై వాక్ నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. దీనికి 35 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం రైలు ప్రయాణికులే కాకుండా సమీప ప్రాంతాల్లోని ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేవారు కూడా స్కై వాక్ ఉపయోగించుకునేలా నిర్మించనున్నారు. స్కై వాక్ పైన విజిటర్స్ కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న కారణంగా ప్రైవేట్ సంస్థలకు స్కై వాక్ పై కాఫీ షాపులు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ వంటివి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఈవినింగ్ టైంలో, వీకెండ్స్ లో ఫ్యామిలీతో కలిసి స్కై వాక్ పై ఎంజాయ్ చేయొచ్చంటున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేలోపు స్కై వాక్ పనులు కూడా ప్రారంభించాలని హెచ్ఎండిఏ భావిస్తోంది. రైల్వే స్టేషన్ కు 4 వైపులా, అంటే ఈస్ట్ వైపు ఇప్పటికే రెతిఫైల్ స్టేషన్ కు ఈస్ట్ లో మెట్రో స్టేషన్ కు కనెక్టివిటీ ఉంది. అలాగే ముషీరాబాద్ వైపు నుంచి ఉత్తరాన క్లాక్ టవర్ ప్రాంతం నుంచి, వెస్ట్ సైడ్ మోండా మార్కెట్ వైపు నుంచి, సౌత్ సైడ్ బోయిగూడ ప్రాంతాలను కలుపుతూ నేరుగా రైల్వే స్టేషన్ లోకి వెళ్లేలా స్కై వాక్ నిర్మించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైలు ప్రయాణికులు నేరుగా స్కై వాక్ తో రైల్వే స్టేషన్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 4 వైపుల నుంచి బస్ స్టేషన్లకు, మెట్రోకు అనుసంధానం చేస్తూ స్కై వాక్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ బయట కూడా వాకర్స్ కు ఇబ్బంది లేకుండా స్కై వాక్ పై వెళ్లే ఛాన్స్ ఉంటుంది.